Welcome to White Pen by Kondal. In this video, we are going to discuss Chapter 8 Introduction to Trigonometry, Exercise 8.1, question number 6 to question number 10. Let's solve the questions. If triangle A and triangle B are acute angles such that cos A equals to cos B, then show angle A equals to angle B అన్నాడు. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 90 degrees, బోత్ ఆర్ యాక్యూట్ యాంగిల్స్. ఏమన్నాడు, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ యాక్యూట్ యాంగిల్స్ అన్నాడు. అంటే యాక్యూట్ యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, రిమైనింగ్ సి ఉంటుంది. ఇంకా మనకి క్వశ్చన్ సజ్ దట్ ఇచ్చు, కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి. కాస్ థీటా ట్రిగ్నోమెట్రీ రేషియో అంటే బేస్ బై హైపోటెనస్. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు కాస్ ఏ చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తే ఇది బేస్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. అంటే మనకి ఏసీ బై ఏబి మనకి వాల్యూస్ ఇలే కాబట్టి మనం ఇటు రాస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు సి బీతో అయినప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. అప్పుడు బీసీ బై ఏబి, ఏబి క్యాన్సిల్ చేస్తే ఏసీ బై ఏసీ ఈక్వల్స్ టు బీసీ. ఇట్ మీన్స్ ఏసీ లెంత్ బీసీ లెంత్ సేమ్ ఉందంట. ఇన్ ట్రయాంగిల్లో ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఈ యాంగిల్, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది ఈ లెంత్ ఉంది, ఈ యాంగిల్కి ఈ లెంత్ ఉంది. ఇప్పుడు లెంత్లు ఈక్వల్ అయినప్పుడు ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయంట. అంటే యాంగిల్ ఏసీకి ఏ యాంగిల్ ఉంది, యాంగిల్ బి ఉంది. యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఏ. అంటే యాంగిల్ ఏకి ఇది ఈక్వల్ ఉంది కదా. దట్స్ ఇట్. సెకండ్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఇఫ్ కాట్ థీటా ఈక్వల్స్ 7/8 ఇచ్చిండు. కాట్ అంటే బేస్ బై ఆపోజిట్. ట్రయాంగిల్ గీద్దాం. ఏ బి సి మనకి అవి టీటా ఇచ్చిండు. ఇక్కడ ఏ కాట్ ఏ అంటే ఇలా కాబట్టి ఇట్లా. అంటే ఇట్ మీన్స్ బేస్ అంటే ఏంటిది, ఇది బేస్ 7, ఆపోజిట్ ఏంది 8. మనకి ఇక్కడ హైపోటెనస్ తెలియదు, ఫైండ్ అవుట్ చేద్దాం. బై రేజింగ్ హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హెచ్ స్క్వేర్ తెలియదు, ఏసీ స్క్వేర్. ఈ స్క్వేర్ ఉంది 8 స్క్వేర్, బి వచ్చేసి 7 స్క్వేర్, ఏసీ స్క్వేర్ 8 8 64 ప్లస్ 49. బోత్ యాడ్ చేస్తే 113 ఏసీ స్క్వేర్. రూట్ స్క్వేర్ అవతల పోతే √113 అవుతుంది. మనకి హైపోటెనస్ ఏమి వచ్చింది, √113 వచ్చింది. క్వశ్చన్ ఏమి వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ 1 సాల్వ్ చేద్దాం. సైన్ అంటే సైన్ థీటా, అది ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. ఇంకా కాస్ కూడా ఇచ్చింది కాబట్టి కాస్కి ఏంటి, కాస్ థీటాకి బేస్ బై హైపోటెనస్. డైరెక్ట్ సాల్వ్ చేయండి క్వశ్చన్. 1 ప్లస్ సైన్ థీటా అంటే పి బై హెచ్ అన్నాడు. పి అంటే ఏంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఏమీ లేదు కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం. ఏ నుంచి 8/11 ఓకే. 1 మైనస్ 8/√113 బై ప్లస్ కాస్ అంటే బేస్ బై హైపోటెనస్ కదా, బేస్ వచ్చేసి 7/√113. ఓకే, సో 1 మైనస్ 7/√113
రూట్ 113 ఎట్లున్నాయి ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి సేమ్ ఉన్నాయా ఇప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది ఇక్కడ చూస్తే అబ్జర్వ్ ఏ అంటే 1 బి అంటే 1 ఇది 8/√113 ఇటు ఎట్లా రాయొచ్చు 1 స్క్వేర్ ప్లస్ 8/√113 స్క్వేర్ సేమ్ 1 స్క్వేర్ ప్లస్ 7/√113 స్క్వేర్ సాల్వ్ చేస్తే 1 స్క్వేర్కి 1 అవుతుంది ప్లస్ 8 8 64 రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే 113 బై 1 ప్లస్ 7 7 49 బై రూట్కి అట్లయితే 113 ఇవి బేసెస్ ఈక్వల్ కదా బేస్ ఈక్వల్ ఎలా అంటే 1/1 ఇంటూ 113 బై 113 ప్లస్ సారీ మైనస్ ఉంటుంది ఎందుకంటే ఫార్ములా ఏముంది మైనస్ ఉంది మనం ప్లస్ పెట్టినాం కానీ ఇట్లా మైనస్ సారీ ఇంకా 64/113 సేమ్ మనం బేసెస్ ఈక్వల్ చేద్దాం బై మైనస్ 49/3 బేసెస్ ఈక్వల్ అయినాయి కదా బేసెస్ ఈక్వల్ అయితే యాడ్ ఉంటే యాడ్ చేస్తాం సబ్ట్రాక్ట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం 113 మైనస్ 64 ఎంత 49 49/113 113 మైనస్ 49 ఏమవుతుంది 64/113 ఈ 113 క్యాన్సిల్ అయిపోతే ఏమున్నది 49/64 ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ వచ్చే మనకి కాట్ స్క్వేర్ థీటా ఇంకా కాట్ అంటే ఏంటి బేస్ బై ఆపోజిట్ సైడ్ బేస్ ఏముంది ఇక్కడ 7 ఇప్పుడు ఆపోజిట్ ఏముంది బేస్ 7 ఉంది ఆపోజిట్స్ 8 ఉంది 7/8 స్క్వేర్ 7 7 49/64 ఓకే అయిపోయింది లెట్స్ సాల్వ్ 8th క్వశ్చన్ ఇఫ్ కాట్ ఏ ఈక్వల్స్ టు 4 చెక్ వెదర్ ఇది LHS RHS లెక్క చేద్దాం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC ఇక్కడ ఏమి ఇచ్చిండు 3 కాట్ ఏ ఈక్వల్స్ టు 4 ఇచ్చిండు 3 అవతలకి పోతే కాట్ ఏ ఈక్వల్స్ టు 4/3 కాట్ ఏ అంటే సారీ కాట్ అంటే B/B 4/3 అంటే B ఎంత 4 P ఎంత 3 మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి బై పైథాగరస్ థియరం E స్క్వేర్ ఈక్వల్స్ టు E స్క్వేర్ ప్లస్ E స్క్వేర్ హెచ్ స్క్వేర్ తెలియదు ఏముంది AC P ఎంత 3 స్క్వేర్ బేస్ ఎంత 4 స్క్వేర్ 3 is 9 plus 16 AC స్క్వేర్ 9 plus 16 ఎంత 25 రూట్ అవతల పోతే స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది 25 ఈజ్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 2కి రూట్ క్యాన్సర్ అయితే 5 AC ఈక్వల్స్ టు 5 ఏమంటే ఇక్కడ 1 ప్లస్ సారీ 1 మైనస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ స్క్వేర్ A ఇది LHS ఇది LHS RHS అనుకున్నాం అప్పుడు tan అంటే ఈక్వల్స్ ఆపోజిట్ బై బేస్ ఆపోజిట్ ఏముంది 3 బేస్ ఏముంది 4 స్క్వేర్
హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 3/4 సేమ్ కదా. సాల్వ్ చేస్తే 1 మైనస్ 9/16 బై 1 ప్లస్ 9/16 బేసెస్ ఈక్వల్ చేస్తే 16 మైనస్ 9/16 16 ప్లస్ 9/16 16 క్యాన్సిల్ అయితే మనకి 16 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 7. 16 ప్లస్ 9 ఎంత? 25. ఇది ఎల్హెచ్ఎస్. ఇంకా రిమైనింగ్ ఉంది ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఇంకా లేదు. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అన్నాడు. కాస్ అంటే ఏంటి? అంటే బేస్ బై హైపోటెన్యూస్. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి కాస్ ఏంటి? బేస్ 4/5 4/5 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇక్కడ సైన్ అంటే ఆపోజిట్ ఎంత? 3/5 3/5 స్క్వేర్. 4 4 16 25 మైనస్ 9 మైనస్ 25 5 5 బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 16 నుంచి 9 సబ్ట్రాక్ట్ అయితే 7/25. ఇది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయింది. ఇది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్. 9th క్వశ్చన్. ఇది ట్రయాంగిల్. యాంగిల్ అంటే మనకి ఆల్మోస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది ట్రిగ్నోమెట్రీలో. ABC సారీ వాడు ఇచ్చిన మనకి ఇది ముందు రాయడు. రైట్ యాంగిల్ ఎట్ బి అన్నాడు. రైట్ యాంగిల్ అంటే ఏంటిది? ఇక్కడ ఉంది. ఇది 90 degrees రైట్ యాంగిల్ కదా. బి ఉన్న రిమైనింగ్ యాంగిల్స్ యాక్యూట్ యాంగిల్స్ అవుతుంది. మన ఇష్టం. ఇక్కడ సి పెట్టుకొని ఇక్కడ ఏ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏ పెట్టుకొని సి పెట్టుకోవచ్చు, ఇష్టం. అయితే ఏమి ఇచ్చిండు? tan A ఈక్వల్స్ టు 1/√3 ఇచ్చింది. tan అంటే ఏంటి? P/B 1/√3 విత్ రెస్పెక్ట్ టు ఏదో కాబట్టి P అంటే ఎంత? 1, B అంటే √3. మనం హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. బై పైథాగరస్ h స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. h స్క్వేర్ అంటే తెలియదు మనకి. AC స్క్వేర్ P స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్. 1 స్క్వేర్కి 1 అవుతుంది. రూట్కి 2 క్యాన్సిల్ అయితే 3. AC స్క్వేర్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. AC ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 2 క్యాన్సిల్ అయితే 2. ఓకే, ఇక్కడ ఏమడిగిన మనకి సైన్ ఏ అడిగిండు. రాద్దాం ఫస్ట్. సైన్ కాస్ట్లో ఉన్నాయి కాబట్టి సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే బేస్ బై హైపోటెన్యూస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ ఏ ఉంది. సైన్ ఏ ఉంది కాబట్టి సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. 1/2 కాస్ సి అన్నాడు. విత్ రెస్పెక్ట్ టు కాస్ సితో చేస్తే కాస్ సి అంటే బేస్ బై హైపోటెన్యూస్ కదా. సేమ్ 1/2 ఇంకా ప్లస్ కాస్ ఏ అండి. కాస్ ఏ అంటే బేస్ బై హైపోటెన్యూస్. బేస్ ఏముంది ఇక్కడ? √3/2 బట్ సైన్ సి నుంచి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. √3/2 1 1 1 2 2 2 4 ప్లస్
స్క్వేర్ √3 ఏమవుతుంది? √3 3 అవుతుంది. 2 2 4 అవుతుంది. బేసెస్ ఈక్వల్ కాబట్టి యాడ్ చేయొచ్చు. 1 + 3 4/4. 4 1 4 1 1 వచ్చింది. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమొచ్చిండు? కాస్ ఏ అంటే ఏంటి? బేస్ బై హైపోటెనస్. √3/2 కాస్ సి అని చెప్పండి. ఇక్కడ కాస్ సికి బేస్ ఏంటి? కాస్ సికి బేస్ 1 కదా. 1/2 మైనస్ సైన్ ఏ అన్నాడు. సైన్ ఏకి ఏంటి? 1/2 ఇంటూ సైన్ సి. సైన్ సి అంటే √3/2. √3 ఇంటూ 1 అయితే √3/4 మైనస్ √3/4. రెండు సేమ్ మైనస్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 0. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. నేను రైట్ యాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ రాద్దాం. యాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ అన్నాడు, క్యూ అన్నాడు. రైట్ యాంగిల్ ఏంటి? ఇక్కడ క్యూ ఉండాలంట. రిమైనింగ్ పి ఇక్కడ ఆర్. ఇక్కడ ఏం చెప్పిండు? పీక్యూ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ ఉంది. ఇంకా మనకు ఇంకా రిమైనింగ్ ఒక లెంత్ ఇచ్చిండు, ఇట్లా ఇచ్చిండు. పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈక్వల్స్ టు 25. మనం ఒక పిఆర్ ఇక్కడ మనకేముంది? పిఆర్ ఉంది కదా, మనం పిఆర్ని అనుకుందాం. క్యూఆర్ని అవతల పంపిద్దాం. పిఆర్ ఈక్వల్స్ టు 25 మైనస్ క్యూఆర్. అంటే పిఆర్ దగ్గర ఏమైతే 25 మైనస్ క్యూఆర్. ఓకే. ఇప్పుడు ఇంకొక లెంత్ ఇచ్చిన మనకి. సరే, టూ లెంత్ తెలుసు మనకి. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. బై పైథాగరస్. h² ఈక్వల్స్ b² ప్లస్ b². h² ఏముంది? 25 మైనస్ క్యూఆర్ ఉంది. స్క్వేర్ ఈక్వల్స్ టు పి అంటే తెలియదు, ఏముంది? క్యూఆర్ స్క్వేర్ ప్లస్ π². ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లెక్క ఉంది. అంటే ఫార్మాట్ అది. ఇంకా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి? a² ప్లస్ b² మైనస్ 2ab. a² ఎంత? 25² ప్లస్ క్యూఆర్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 25 ఇంటూ క్యూఆర్. ఓకే. ఈక్వల్స్ టు క్యూఆర్ స్క్వేర్ ప్లస్ 25 5 5 25. 25 25 625 ప్లస్ క్యూఆర్ స్క్వేర్ మైనస్ 225 50 క్యూఆర్ ఈక్వల్స్ టు క్యూఆర్ స్క్వేర్ 25. ఇప్పుడు మనం వేరియబుల్స్ అనే సైడ్ చేద్దాం. ఇక్కడ క్యూఆర్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏం మిగులుతుంది? 625 మైనస్ 50 క్యూఆర్ ఈక్వల్స్ టు 25. ఈ 50 క్యూఆర్ యువతల పంపించి ఈ 25 యువతలు తీసుకొచ్చి ఇది అవతల పంపిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 625 మైనస్ ప్లస్ ఉన్నది యువతల వస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉన్న అవతల పోతే ప్లస్ అవుతుంది. 50 క్యూఆర్. 625 25 సబ్ట్రాక్ట్ అయితే 600 ఈక్వల్స్ టు 50 క్యూఆర్. 50 యువతలకు వస్తే బై అవుతుంది. 600/50 ఈక్వల్స్ టు క్యూఆర్. 0 0 క్యాన్సిల్. 5 12 60. క్యూఆర్ వచ్చేసి మనకి 12. ఇక్కడ కూడా క్యూఆర్ ఉంది కాబట్టి 25 మైనస్ 12 సబ్ట్రాక్ట్ చేస్తే 13 వస్తుంది. అంటే ఇప్పుడు పిఆర్ మనకి 13. ఓకే. ఇంకా క్వశ్చన్ ఏమో డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పి, కాస్ పి, టాన్ పి అన్నాడు. ఇక్కడ సైన్ పి అంటే
ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏముంది ఇక్కడ నుంచి విత్ రెస్పెక్ట్ టు ఇది చూస్తే 12/13. ఇంకా కాస్పి కూడా ఇక్కడ చూస్తాం కాబట్టి బేస్ బై హైపోటెనస్. బేస్ ఏంటిది 5/13. ఇంకా క్యాన్పి అన్నాడు. క్యాన్పి అంటే అంటే P/B. P అంటే ఇక్కడ అన్ని విత్ రెస్పెక్ట్ టు Pతో ఉన్నాయి కాబట్టి 12/13. Solve. Thanks for the watching. I will continue to do.